హాయ్ అందరికీ. ఈసారి మా అత్త ఊరు నుంచి నాకు ఈ సొరకాయను పంపించింది. నేను దీంతోని సొరకాయ హల్వా ప్రిపేర్ చేస్తున్నాను. సొరకాయ హల్వా ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు మనం సెలెక్ట్ చేసే సొరకాయ ఖచ్చితంగా ముదురుదై ఉండాలి. నేను తీస్తున్న ఈ పీల్ బట్టే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఇది ఎంత హార్డ్ షెల్ ఉందని చెప్పేసి. లేతగా ఉన్నది మనం సెలెక్ట్ చేస్తే అందులో ఉన్న సీడ్స్ అనేవి మనకి హల్వాలోకి వచ్చి ప్రాబ్లం అయిపోతుంది. సో పీల్ అంతా నీట్గా తీసేసుకున్న తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ హల్వా ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఇష్టపడతారు. మనం బేకరీలో తీసుకునే హల్వా ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వాటిని నీట్గా వాటర్తోని వాష్ చేసుకోవాలి. అలా వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న సీడ్స్ని మనము నైఫ్తో కానీ లేదా బై హ్యాండ్ మనం నీట్గా తీసేసుకోవచ్చు. అదే లేతగా ఉన్న వాటిలో అయితే మనం తీసుకోవడానికి అవి చిన్నగా ఉంటాయి. సో మనం ఖచ్చితంగా ముదురుదే సెలెక్ట్ చేసుకోవాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత మనము అందులో ఉన్న సీడ్స్ తీసేసి ఆ తర్వాత ఇలా తురుము పట్టేసుకోవాలి. ఈ సొరకాయ తురుమునంతా పట్టేసిన తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఆ కుక్కర్లోకి ఈ తురుమునంతా వేసేసుకోవాలి. నేను 1/2 లీటర్ పాలు దీనికి యాడ్ చేశాను. తర్వాత 3 విజిల్స్ దాకా ఉంచాను. ఈ 3 విజిల్స్లో కుక్ అవుతూ ఆ పాలలో ఉన్న అరోమా అండ్ టేస్ట్ని ఈ సొరకాయ మొత్తం తీసేసుకుంటుంది. అలాగే పాలు మనకి ఖవ్వలాగా తయారైపోతాయి. ఆ తర్వాత 6 to 7 స్పూన్స్ ఘీని నేను యాడ్ చేశాను. మనం ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 3 to 4 విజిల్స్ పెట్టేస్తే నీట్గా కుక్ అయిపోతుంది. కుక్ అయిన తర్వాత లిడ్ తీసేసి అందులో నేను 1.5 కప్పు షుగర్ని యాడ్ చేశాను. ఇక లిడ్ లేకోకుండా ఆ షుగర్ అంతా అందులో కరిగేలాగా అలాగే ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేలాగా మనము కుక్ చేసుకోవాలి. ఇలా థిక్గా తయారవుతుంది. అలా తయారైన తర్వాత దీనికి యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్టీ హల్వా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.